సరిగ్గా చెప్పాలండి. ఒక తెలుగుదేశం కార్యాలయం మీద దాడి, ఒక గన్నవరం తెలుగుదేశం కార్యాలయం మీద దాడి, ఒక పట్టాభి ఇంటి మీద దాడి, ఒక చంద్రబాబు ఇంటి మీద దాడి, ఇట్లాంటి అదే పార్టీ ఆఫీస్ మీద, ఇక్కడ పార్టీ ఆఫీస్ మీద, గన్నవరం ఆఫీస్ మీద, ఇట్లాంటి మొత్తం కలిపితే ఏడాదికి 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి అనుకుందాం. ఇప్పుడు కొన్ని వేల ఇన్సిడెంట్లు జరిగాయి. 5 ఏళ్ళు కాదు, 20-30 ఏళ్లకు సరిపడిన ఇన్సిడెంట్ జరిగింది. వందల కొద్ది శిలాఫలకాలు ధ్వంసం చేశారు. ఎవరి సొత్తు అది? ఏంటి సంబంధం? ఒక శిలాఫలకం ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి, అది ధ్వంసం చేయడం అంటే ఏంటంటే చరిత్రని నాశనం చేయటం. విగ్రహాల ధ్వంసం ఏంటి? దానివల్ల ఒరిగింది రాజశేఖర రెడ్డి మనసులోంచి పోతాడా? ఇప్పుడు ఈ రెండింటి ఇన్సిడెంట్ ఏమవుతుంది? రేపు పొద్దున ఇవాళ వీళ్ళు ఇనాగరేషన్ చేసిన, శంకుస్థాపనలు చేసిన, లేదా రేపు ఎన్టీఆర్ విగ్రహాలు రేపు ఆడుకోలు కొడతారు. అంటే ఒక భవిష్యత్తులో అవతలోడు ఏం చేయాలో నువ్వు దారి చూపెట్టేసేవాడు. నెంబర్ 1 ఇది. రెండోది వచ్చేటప్పటికి ఇళ్లల్లోకి వెళ్ళి తీసుకొచ్చి కొట్టడాలు, తలకాయలు పగలగొట్టడాలు, ఆస్తులు ధ్వంసం చేయడాలు. ఇది గతంలో ఒక్క సంఘటన జరిగినా మనం రచ్చరచ్చ చేసాం. ఒక్క సంఘటన జరిగినా రచ్చ చేసాం, రోజుల తరబడి చేసాం, ఈవెన్ మనమే డిబేట్లు చేసాం. ఇప్పుడు ఇక్కడ అసలు డిబేట్ చేయడానికి సరిపడే చాలనంత ఇన్సిడెంట్. ఇన్ని సంఘటనలు ఆంధ్రప్రదేశ్ పుట్టాక జరగల, ఇంక్లూడింగ్ ఆ రోజున ఆంధ్ర తెలంగాణ గొడవలప్పుడు కూడా జరగల.